Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. So we are nearing to complete this series. Maximum inkoka 2 or 3 videos upload chestanu, then we will be completing this series. Okay. So already 12 parts complete చేసుకున్నాం. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉండే ఆర్ ఎండ్ కార్డ్ లో ప్లేలిస్ట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియోలో మనం కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ కోసం చూద్దాం. లైక్ బేసిక్గా డేటా ఫ్రేమ్లో మనకి టెక్స్ట్ డేటా కూడా ఉంటుంది కదా. సో ఆ డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, దాని మీద ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో బేసికల్గా మనకి పైథాన్లో స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, లైక్ లోవర్, అప్పర్, క్యాపిటలైజ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. సో సేమ్ మెథడ్స్ మనం ఇక్కడ డేటా ఫ్రేమ్ మీద కూడా అప్లై చేయొచ్చు. సో డేటా ఫ్రేమ్లో మనం దేని మీద అప్లై చేస్తున్నాం? టెక్స్ట్ డేటా. సో ఇట్స్ నథింగ్ బట్ అ స్ట్రింగ్. సో స్ట్రింగ్ మీద మనం సేమ్ మెథడ్స్ని అప్లై చేయొచ్చు. అంటే డేటా ఫ్రేమ్ మీద కూడా ఈ స్ట్రింగ్ మెథడ్స్ని మనం అప్లై చేయొచ్చు. బట్ దాన్ని ఎలా అప్లై చేయాలి డేటా ఫ్రేమ్కి, దాని సింటాక్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఆ స్ట్రింగ్ మెథడ్స్ అన్ని బాగా ఐడియా ఉంటే ఈ వీడియో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్క మెథడ్ని మెన్షన్ చేసి పెట్టాను. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క డేటా ఫ్రేమ్ కూడా మెన్షన్ చేసి పెట్టాను. సో మనం సింపుల్గా ఎగ్జిక్యూట్ చేసి దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. సో ఫస్ట్ మెథడ్స్ స్ట్రింగ్ లోవర్, స్ట్రింగ్ అప్పర్ అండ్ స్ట్రింగ్ టైటిల్. లోవర్ అంటే ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ అనేవి లోవర్ కేస్గా చేంజ్ అవుతాయి. అప్పర్ అంటే అన్ని అప్పర్ కేస్గా చేంజ్ అవుతాయి. టైటిల్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఆర్ వర్డ్లో సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా ఈచ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది అప్పర్ కేస్గా చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. కస్టమర్ అనే ఒక కాలం తీసుకున్నాం. దీంట్లో విజయ్ కుమార్, రాధా అండ్ స్వీటీ. సో సమ్ కస్టమర్ నేమ్స్ తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్ మీ కట్ దిస్ వన్. సో ఈ డేటా ఫ్రేమ్ ఇలా ఉంది. ఓకేనా? కస్టమర్ అనే ఒక కాలం ఉంది దీంట్లో, అండ్ దీంట్లో కొన్ని కస్టమర్ నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సమ్ ఇక్కడ ఏదో కాలం నేమ్ తీసుకున్నాను. డిఎఫ్ ఆఫ్ కస్టమర్ స్టాండర్డైజ్ అని సమ్ కాలం నేమ్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా అప్లై చేయాలి అంటే ఏ కాలం మీద స్ట్రింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మన కాలం నేమ్ ఏంటి? కస్టమర్. సో డిఎఫ్ ఆఫ్ కస్టమర్ డాట్ ఎస్టిఆర్. సో ఏ స్ట్రింగ్ మెథడ్ అప్లై చేయాలి అన్నా కూడా డాట్ ఎస్టిఆర్ అని ఇవ్వాలి. ఎస్టిఆర్ అనేది కంపల్సరీ. అలా ఇస్తేనే మనకి ఆ మెథడ్ అనేది అప్లై అవుతుంది ఆ కాలంకి. ఓకేనా? ఎస్టిఆర్ డాట్ టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను టైటిల్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. Executed. Let's print data frame again. సో ఇది మన ఒరిజినల్ కాలం. అండ్ ఇప్పుడు టైటిల్ ఇచ్చాక ఏమైంది చూసారా? విజయ్ కుమార్లో వికే రెండు కూడా క్యాపిటల్ లెటర్స్ అయ్యి స్టార్టింగ్, అండ్ రాధాలో రిమైనింగ్ ఇక్కడ నేను డిహెచ్ఏ ఈ మూడు కూడా క్యాపిటల్ ఉన్నాయి, బట్ అవి కూడా స్మాల్ అయిపోయి ఓన్లీ ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్కి అయింది. అండ్ స్వీటీకి కూడా సేమ్. సో ఇది టైటిల్. అండ్ ఇంకా అప్పర్ లోవర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే. లెట్ మీ ఎగ్జిక్యూట్ అప్పర్. చూసారా? అన్నీ కూడా అప్పర్ కేస్గా చేంజ్ అయ్యింది. అండ్ లోవర్ అంటే అన్ని లోవర్ కేస్గా చేంజ్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ వన్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్ అండ్ ఆర్ స్ట్రిప్. ఇచ్చిన డేటా ఫ్రేమ్లో ప్రొడక్ట్ అనే ఒక కాలం తీసుకున్నాం. దీంట్లో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ అని తీసుకున్నాం, రైట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ల్యాప్టాప్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొన్ని స్పేసెస్ ఉన్నాయి, అలానే మొబైల్ ఫోన్ తర్వాత ఒక స్పేస్ ఉంది, అండ్ ట్యాబ్లెట్కి ముందు కూడా ఒక స్పేస్ ఉంది. సో స్ట్రిప్ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన స్ట్రింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏమైనా స్పేసెస్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. అదే ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది డేటా ఫ్రేమ్. అండ్ ఇక్కడ సింటాక్స్ సేమ్, పైన ఎలా చెప్పామో సేమ్ సింటాక్స్. ఏదైతే కాలంకి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ డాట్ ఎస్టిఆర్. ఇది డాట్ ఎస్టిఆర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. డాట్ ఏదైతే మెథడ్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ మెథడ్ ఇక్కడ మెన్షన్ చేయడమే. దట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ నేను స్ట్రిప్ ఇచ్చాను కాబట్టి లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్న స్పేసెస్ అన్ని రిమూవ్ చేసి మనకి ఇచ్చిందన్నమాట. దట్స్ ఇట్. ఇంకా ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ చెప్పేసాను కదా. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ లెంత్ అంటే ఇచ్చిన స్ట్రింగ్ ఆర్ సెంటెన్స్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి విత్ స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ మొత్తం అన్ని కూడా కౌంట్ చేసి మనకి దాని యొక్క లెంత్ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ రివ్యూ అనే ఒక కాలం తీసుకున్నాం. దీంట్లో గ్రేట్, ప్రొడక్ట్, నాట్ బ్యాడ్, కుడ్ బి బెటర్, సంథింగ్ ఇలా ఇచ్చాం కదా. సో డిఎఫ్ ఆఫ్ రివ్యూ డాట్ ఎస్టిఆర్ డాట్ లెంత్ అని ఇచ్చాం. లెట్స్ ఎగ్జిక్యూట్. సో గ్రేట్ ప్రొడక్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి విత్ స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ మొత్తం అన్ని కలిపి 14 ఉన్నాయన్నమాట. ఓకేనా? అలానే నాట్ బ్యాడ్కి కుడ్ బి బెటర్. సో దట్స్ ఇట్. ఆ పర్టికులర్ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ రీప్లేస్. సో నేను ఇక్కడ మళ్ళీ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అన్నిటికీ సింటాక్స్ సేమ్. సో రీప్లేస్ అంటే ఏంటి? ఏదైతే స్ట్రింగ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ మెన్షన్ చేయాలి, అలానే న్యూ స్ట్రింగ్ని కూడా మనం మెన్షన్ చేయాలి, రైట్? సో నేను ఇక్కడ ఇచ్చిన కంపెనీ నేమ్స్లో ఓల్టెక్,
అండ్ ఓల్డ్ టెక్ సొల్యూషన్స్ అండ్ ఓల్డ్ టెక్. సో నేను ఇక్కడ ఓల్డ్ టెక్ ప్లేస్లో న్యూ టెక్ని రీప్లేస్ చేస్తున్నాను. సో సింటాక్స్ ఏంటి రీప్లేస్కి, ఫస్ట్ ఏదైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ ఒరిజినల్ స్ట్రింగ్ ఇవ్వాలి విత్ ద న్యూ స్ట్రింగ్. దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఓల్డ్ టెక్ ప్లేస్లో న్యూ టెక్ అనేది రీప్లేస్ అయ్యిందన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ కంటైన్స్. సో కంటైన్స్ ఏంటంటే అది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే మనకి ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈమెయిల్ తీసుకున్నాం, సమ్ డేటా తీసుకున్నాం, ఇంక్వైరీ అబౌట్ ప్రొడక్ట్, రిక్వెస్ట్ ఫర్ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ అబౌట్ సర్వీస్. స్ట్రింగ్ డాట్ కంటైన్స్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చాను. సో ఈ సపోర్ట్ అనే వర్డ్ మనం ఇచ్చిన డేటాలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనకి ఇంక్వైరీ అబౌట్ ప్రొడక్ట్లో సపోర్ట్ ఉందా లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చింది. రిక్వెస్ట్ ఫర్ సపోర్ట్లో సపోర్ట్ ఉందా ఉంది కాబట్టి ట్రూ ఇచ్చింది. అండ్ ఫీడ్బ్యాక్ అబౌట్ సర్వీస్లో సపోర్ట్ ఉందా లేదు కాబట్టి ఫాల్స్ ఇచ్చింది అనమాట. సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ కంటైన్స్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫైండ్ అండ్ ఆర్ ఫైండ్. సో ఫైండ్ ఏం చేస్తుంది అంటే మనం ఒక సబ్ స్ట్రింగ్ ఇస్తాం. సో ఆ సబ్ స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్లో ఏ పొజిషన్లో ఉన్నది ఆ పొజిషన్ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కస్టమర్ ఐడి అనే ఒక కాలం తీసుకున్నాం. సో కొన్ని ఐడీస్ తీసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్ డాట్ ఫైండ్లో 1 అని ఇచ్చాం. సో 1 ఇచ్చిన స్ట్రింగ్స్లో ఎక్కడుందని ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో ఈ ఐడీస్లో ఈ కింద 2 ఐడీస్లో 1 లేదు కాబట్టి -1 రిటర్న్ చేసింది. బట్ ఫస్ట్ కస్టమర్ ఐడిలో 1 ఉంది, రైట్. సో AB 1 2 3 1లో 1 ఉంది. సో 1 ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ 1 ఎక్కడుంది 0 1 2. సో కాబట్టి మనకి 2 అనే రిటర్న్ చేసింది. ఎందుకు మనకి లాస్ట్ 1 కన్సిడర్ చేయలేదు అంటే ఫస్ట్ ఏది వస్తుందో ఆ ఫస్ట్ పొజిషన్నే మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఒకవేళ ఆర్ ఫైండ్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 5 వచ్చింది. సో ఆర్ ఫైండ్ ఇస్తే వెనక్కి నుంచి తీసుకుంటుంది అనమాట. వెనక్కి నుంచి అది కన్సిడర్ చేస్తుంది, వెనక్కి నుంచి చెక్ చేస్తుంది. సో వెనక్కి నుంచి చెక్ చేసిన పొజిషన్ మాత్రం ఫస్ట్ నుంచి తీసుకుంటుంది. లైక్ 0 1 2 3 4 5. సో 5th పొజిషన్లో ఉంది కాబట్టి మనకి 5 రిటర్న్ చేస్తుంది అనమాట. క్లియర్. సో ఇది ఫైండ్ అండ్ ఆర్ ఫైండ్ కోసం. నెక్స్ట్ వన్ స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్. సో స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఏమీ లేదు, మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ అనేది ఇచ్చిన స్ట్రింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఆ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఉంటే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ కోడ్స్ తీసుకున్నాం. సో HR101 HR202 IT 303. సో స్టార్ట్స్ విత్ HR ఇచ్చాం, రైట్. సో ఏదైతే స్ట్రింగ్ హెచ్ఆర్తో స్టార్ట్ అయిందో వాటిని ట్రూగా రిటర్న్ చేస్తుంది, రిమైనింగ్ వాటికి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. అది స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ కూడా. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇచ్చిన డేటా ఫ్రేమ్లో ఈమెయిల్ అనే ఒక కాలం తీసుకున్నాం, కొన్ని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం, రైట్. సో df ఆఫ్ ఈమెయిల్ డాట్ స్ట్రింగ్ డాట్ ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం పాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ కదా. సో మనం ఎక్స్ట్రాక్ట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పాస్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ దట్ స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాను అంటే ఆఫ్టర్ @ తర్వాత ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తాను అనమాట. సో ఒక స్ట్రింగ్ నుంచి సబ్ స్ట్రింగ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే యూజింగ్ దిస్ ఎక్స్ట్రాక్ట్ అండ్ దీంట్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని పాస్ చేయాలి. సో ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎక్స్ట్రాక్ట్ కోసం. నెక్స్ట్ వన్ మ్యాచ్. సో ఇది కూడా సేమ్ ఎక్స్ట్రాక్ట్ లాగే, బట్ ఏంటి అంటే ఇది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం స్ట్రింగ్ డాట్ మ్యాచ్లో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పాస్ చేసాం, బట్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి స్ట్రింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయదు, జస్ట్ అది ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అయిందా లేదా అని ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. సో నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కరెక్టా లేదా అని చెక్ చేస్తున్నాను. సో user@example.com. సో ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కదా. సో మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అందుకే మనకి ట్రూ అని వచ్చింది. ఇది ఇన్వాలిడ్ కాబట్టి మనకి ఇన్వాలిడ్ వచ్చింది అనమాట, ఎందుకంటే ఇక్కడ సంథింగ్ ఏం లేదు కదా .com అని చెప్పి. సో మనం అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇచ్చాం, సో అందుకే ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ ట్రూ. సో ఇది మ్యాచ్ మాట. ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మ్యాచ్ అంటే బేస్డ్ ఆన్ దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ స్ప్లిట్ అండ్ జాయిన్. ఓకే. సో ఇక్కడ డేటా ఫ్రేమ్లో ఫుల్ నేమ్ అని తీసుకున్నాం, దీంట్లో అలైస్ జాన్సన్ అండ్ బాబ్ స్మిత్ అని తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది డేటా ఫ్రేమ్, రైట్. సో స్ప్లిట్ ఇక్కడ ఏమి ఇచ్చామంటే స్పేస్ అని ఇచ్చాం. సో బేస్డ్ ఆన్ దిస్ స్పేస్ మనం స్ప్లిట్ చేయమని చెప్తున్నాం ఆ స్ట్రింగ్ని. అండ్ ఇక్కడ ఎక్స్పాండ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాం కదా. సో ఇది ఎందుకో చెప్తాను, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో ఆబ్వియస్లీ మనం అనుకున్నట్టే అలైస్ డివైడ్ అయింది అండ్ జాన్సన్ డివైడ్ అయింది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్గా, అలానే బాబ్ స్మిత్ కూడా. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్స్పాండ్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం.
సో ఏమైంది, ఈ ఎలైస్ జాన్సన్ అనేది ఫస్ట్ నేమ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ రిమైనింగ్ అనేది బాబ్ స్మిత్ అని వచ్చింది లాస్ట్ నేమ్గా. బట్ ఇది కరెక్ట్ కాదు కదా. సో ఎందుకు అంటే యూజువల్గా మనకి స్ప్లిట్ అనేది ఒక లిస్ట్ని జనరేట్ చేస్తుంది, రైట్. సో అందుకే బేస్డ్ ఆన్ దట్ లిస్ట్ ఒక్కొక్క వాల్యూని అది అసైన్ చేసుకుంది లైన్గా. బట్ ఇక్కడ మనం ఎక్స్పాండ్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే అప్పుడు స్ప్లిట్ చేస్తే అది ఒక 2 సెపరేట్ కాలమ్స్గా డివైడ్ చేసుకుంటుంది. అప్పుడు కరెక్ట్గా వాల్యూస్ని అది అసైన్ చేసుకుంటుంది అనమాట. అందుకే మనకి ఎక్స్పాండ్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా స్ప్లిట్ అయింది. ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో ఫస్ట్ నేమ్కి అసైన్ అయింది, లాస్ట్ నేమ్ దగ్గర అసైన్ అయింది. క్లియర్. సో ఇక్కడ 2 కాలమ్స్ జనరేట్ చేస్తాం కాబట్టి ఇలా 2 బ్రాకెట్స్ పెట్టాలి. ఒకటైతే ఒక బ్రాకెట్ సరిపోతుంది, 2 ఒకేసారి ఇస్తున్నాం కాబట్టి ఇలా డబల్ బ్రాకెట్స్ పెట్టాలన్నమాట. క్లియర్. నెక్స్ట్ వన్ జాయిన్. సో ఇక్కడ మన డేటా ఫ్రేమ్ వచ్చేసరికి వర్డ్స్ అనే డేటా ఫ్రేమ్ తీసుకున్నాం, ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం. హెలో వరల్డ్ అండ్ పాండాస్ ఈజ్ ఆసమ్ అని సెపరేటెడ్ విత్ కాలమ్స్ 2 లిస్ట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం వీటిని జాయిన్ చేద్దాం. సో df ఆఫ్ వర్డ్స్ డాట్ స్ట్రింగ్ డాట్ జాయిన్ విత్ స్పేస్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏదైనా పాస్ చేసుకోవచ్చు, ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో హెలో అండ్ వరల్డ్ అనేది జాయిన్ అయిపోయింది. అలానే పాండాస్ ఈజ్ ఆసమ్ అనేది ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ అనేది మొత్తం బై విత్ స్పేసెస్ జాయిన్ అయ్యింది అనమాట. ఒక సెంటెన్స్ లాగా మనకు వచ్చింది. ఓకే. సో ఇక్కడ స్పేసే కాదు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కామా ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చూడండి. సో చూస్తారా, హెలో వరల్డ్ అండ్ పాండాస్ ఈజ్ ఆసమ్ అని వచ్చింది. నాట్ ఓన్లీ కామా, ఏదైనా. ఇప్పుడు హ్యాష్ ఇచ్చాను అనుకోండి, చూసారా, హెలో హ్యాష్ వరల్డ్ అండ్ చూసారా పాండాస్ హ్యాష్ ఈజ్ హ్యాష్ ఆసమ్. సో ఇక్కడ ఏదైనా మనం ఇచ్చి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. జాయిన్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ క్యాపిటలైజ్ అండ్ స్వాప్ కేస్. సో క్యాపిటలైజ్ అంటే యాజ్ లైక్ టైటిల్ లానే, బట్ ఏంటి అంటే టైటిల్లో ఈచ్ వర్డ్లో సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ యొక్క స్టార్టింగ్ లెటర్స్ క్యాపిటల్ అవుతుంది. బట్ క్యాపిటలైజ్ అంటే ఇచ్చిన సెంటెన్స్ మొత్తంలో ఓన్లీ ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ అవుతుంది. రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా లోవర్ కేస్గా ఉంటాయి. ఓకే. చూసారా ఇక్కడ న్యూ ప్రొడక్ట్లో న్యూ అనేది న్యూలో ఎన్ అనేది క్యాపిటల్, ఫ్యూచర్లో ఎఫ్ అనేది క్యాపిటల్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ స్మాల్ లెటర్స్. ఇది క్యాపిటలైజ్. నెక్స్ట్ స్వాప్ కేస్. సో ఇదేంటంటే క్యాపిటల్స్ని స్మాల్స్గాను స్మాల్స్ని క్యాపిటల్గా చేంజ్ అవుతుంది. సో చూసారా, న్యూ ప్రొడక్ట్లో అన్ని స్మాల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని క్యాపిటల్స్ అయిపోయి, అండ్ ఫ్యూచర్స్ అప్డేట్లో ఫ్యూచర్స్ అనేది క్యాపిటల్స్లో ఉన్నాయి కాబట్టి ఇది స్మాల్స్ అయింది. అప్డేటెడ్ అనేది స్మాల్స్లో ఉండేది కాబట్టి క్యాపిటల్ అయింది అనమాట. రివర్స్ అవుతుంది. స్మాల్ ఉంటే క్యాపిటల్, క్యాపిటల్ ఉంటే స్మాల్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఫిల్, ఎల్ఎస్ట్, ఆర్రెస్ట్ అండ్ సెంటర్. ఓకే. ఫస్ట్ జెట్ ఫిల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఇన్వాయిసెస్ తీసుకున్నాం, కొన్ని ఇన్వాయిస్ నెంబర్ తీసుకున్నాం. సో జెట్ ఫిల్ ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ బట్టి అన్ని లీడింగ్ జీరోస్ని యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 3 నెంబర్స్ ఉన్నాయి, మనం ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 2 కాబట్టి 2 జీరోస్ని యాడ్ చేసుకుంది. అలాగే నెక్స్ట్ 45 ఇచ్చాం అండ్ 45 2 నెంబర్స్ కాబట్టి ఇంకా 3 జీరోస్ని యాడ్ చేసుకుంది. సో ఇలా ఇచ్చిన నెంబర్ బట్టి అన్ని లీడింగ్ జీరోస్ని యాడ్ చేస్తుంది జెడ్ ఫిల్ అంటే. అదే ఎల్ జస్ట్ అనుకోండి, ఎల్ జస్ట్ లెట్ సపోజ్ 5 అనే ఉంచుదాం. ఇక్కడ మనం ఏదైనా పాస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హైఫన్ ఇచ్చాను అనుకోండి, ఈ నంబర్కి లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంది. మనం 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిల్ అయింది అండ్ 2 ప్లేసెస్ రిమైనింగ్ కాబట్టి ఆ 2 ప్లేసెస్లో మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో పారామీటర్ ఆర్ క్యారెక్టర్ ఏదైతే మనం ఇస్తామో దాన్ని అది పెట్టుకుంటుంది, అది రీప్లేస్ చేసుకుంటుంది. ఇక్కడ నేను హైఫన్ ఇచ్చాను కాబట్టి హైఫన్. నెక్స్ట్ దాంట్లో 2 ఉన్నది అండ్ 3 రిమైనింగ్ స్పేసెస్ కాబట్టి ఆ స్పేసెస్లో హైఫన్ తీసుకుందన్నమాట. ఇది ఎల్ జస్ట్. ఆర్ జస్ట్ అంటే ఆపోజిట్ టు ఎల్ జస్ట్. జస్ట్ ఎల్ ప్లేస్లో ఆర్ ఇచ్చాను, ఎగ్జిక్యూట్. సో ఆపోజిట్, ఇది రైట్ సైడ్ తీసుకుంటుంది. మనం ఇక్కడ హైఫనే కాదు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ @ చూసారా ఇలా మనం. అదే సెంటర్ అనుకోండి, సెంటర్ అంటే 2 సైడ్స్. సో అది ఈక్వల్గా డివైడ్ చేసుకొని సెంటర్లో పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనం ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఇస్తామో అది రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. దట్స్ ఇట్. అర్థమైంది కదా. జెట్ ఫిల్, ఎల్ జస్ట్, ఆర్ జస్ట్, సెంటర్. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ నేను ఈజ్ న్యూమరిక్ ఇచ్చాను, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఇచ్చాను, ఒక కాలం 1 2 3 A1 to ABC. ఓకే, సమ్ ప్రొడక్ట్ ఐడీస్ ఇచ్చాము. ఫస్ట్ ఏం చేశానంటే ఈజ్ న్యూమరిక్ అంటే ఇచ్చిన స్ట్రింగ్ కంప్లీట్గా న్యూమరిక్ ఉండాలి. న్యూమరిక్ అంటే నెంబర్స్ ఉండాలి, అప్పుడే మనకి ట్రూ అనిస్తుంది. ఆర్ ఎల్స్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తామన్నమాట. సో ఈ ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఇవన్నీ కూడా మనకి బూలియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈజ్ న్యూమరిక్ కాబట్టి మనం ఇచ్చిన ప్రొడక్ట్ ఐడీస్లో కంప్లీట్గా న్యూమరిక్ అనేది 1 2 3 కాబట్టి అందుకే మనకి ఇది ట్రూ వచ్చింది, రిమైనింగ్ 2 అనేవి ఫాల్స్ అని వచ్చింది అనమాట.
ఓకే. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా చెక్ చేద్దాం. సో ఈజ్ ఆల్ఫా అంటే మొత్తం ఇచ్చిన స్ట్రింగ్‌లో అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ఉండాలి. సో అన్ని ఆల్ఫాబెట్స్ ఎక్కడున్నాయి? ఏబీసీ కాబట్టి అది మనకి ట్రూ వచ్చిందనమాట. రిమైనింగ్ 2 అనేవి ఫాల్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్. ఇదేంటంటే ఇందులో అన్ని నంబర్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను పెడతాను. సో అప్పుడు మనకి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే దీంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాంట్లో. ఓకే. ఓన్లీ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అంటే ఓన్లీ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటేనే మనకి ట్రూ రిటర్న్ చేస్తది. అదర్ దెన్ దట్ ఇంకేమైనా ఉన్నా కూడా అప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తదనమాట. క్లియర్? నెక్స్ట్ సేమ్ ఇలానే పైలాగే. సో నెక్స్ట్ వన్ ఈజ్ లోవర్ అండ్ ఈజ్ అప్పర్. ఇది కూడా మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్‌ని రిటర్న్ చేస్తది. సో ఈజ్ లోవర్ అంటే ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం లోవర్‌లో ఉంటే ట్రూ రిటర్న్ చేస్తది. ఒకవేళ ఏ ఒక్క క్యారెక్టర్ అప్పర్ కేస్‌లో ఉన్నా కూడా మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్. అండ్ దీంట్లో మనకి అన్ని స్మాల్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. దీంట్లో ఎన్ అనేది క్యాపిటల్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుందన్నమాట. సేమ్ లైక్ అప్పర్‌కి కూడా. ఓకే. క్లియర్? నెక్స్ట్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ కూడా చూద్దాం. సో స్ట్రింగ్ ప్యాడ్. ఇక్కడ కొన్ని కోడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇందాక జెట్ ఫిల్ చేసాం కదా! సో సేమ్ అదే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక ఎక్స్‌ట్రా అడ్వాన్స్డ్ మెథడ్ ఇది. ఇక్కడ మనం సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఇచ్చాము. ఇందాక జెట్ ఫిల్‌లో ఓన్లీ బై డిఫాల్ట్ అది లెఫ్ట్‌లో యాడ్ చేసుకుంటది అన్నీ. రైట్? సో ఇప్పుడు మనం కావాలి అంటే ఇక్కడ రైట్ అని ఇవ్వచ్చు. ఓకే. రైట్ అని ఇవ్వచ్చు. కాబట్టి మనకి ఇక్కడ రైట్‌లో జీరోస్ అపెండ్ అయింది. నాట్ ఓన్లీ జీరోస్ పై దాంట్లో అయితే జెడ్ ఫిల్‌లో ఓన్లీ మనం జీరోస్‌నే అపెండ్ చేయగలం. ఇక్కడ మనం క్యారెక్టర్‌ని మార్చుకోవచ్చు. ఫర్ సపోజ్ 5 చూసారా? సో ఇలా మనం ఇక్కడ ఏదైనా యూజింగ్ దిస్ ఫిల్ క్యార్ మనం ఏదైనా క్యారెక్టర్ ఆర్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం లెంత్ మనం ఎంతని పెంచుకోవచ్చు. ఫర్ సపోజ్ 7 ఇచ్చాను అనుకోండి 7. ఓకే. సో ఇది ప్యాడ్ కోసం. జెట్ ఫిల్‌కి, ప్యాడ్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్‌లో మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది. నెక్స్ట్ వన్ గెట్. సో కస్టమర్ డాట్ స్ట్రింగ్ డాట్ గెట్ 0 అని ఇచ్చాం. సో ఇదేంటంటే 0 ప్లేస్‌లో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్‌ని రిటర్న్ చేస్తదనమాట. దట్స్ ఇట్. ఓకే. ఇచ్చిన ఇండెక్స్ బట్టి ఆ ఇండెక్స్‌లో ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్‌ని రిటర్న్ చేస్తది. సో ఇక్కడ నేను 3 ఇచ్చాను. బాబ్‌లో మనకి 0, 1, 2 అండ్ 3 లేదు కాబట్టి మనకి నాట్ ఏ నంబర్‌గా రిటర్న్ చేసిందనమాట. ఓకే. సో ఇది గెట్ కోసం. నెక్స్ట్ రిపీట్. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ప్రోమో కోడ్‌లో సేల్స్ అండ్ డిస్కౌంట్ అని ఇచ్చాము. సో రిపీట్ 3 ఇచ్చాం కాబట్టి సేమ్ అదే 3 టైమ్స్ రిపీట్ అవుతదనమాట. సో అందుకే మనకి 3 టైమ్స్ సేల్ వచ్చింది. డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ డిస్కౌంట్ వచ్చింది. దట్స్ ఇట్. ఒకవేళ 5 ఇచ్చామనుకోండి 5 టైమ్స్ రిపీట్ అవుతదనమాట. క్లియర్? నెక్స్ట్ వన్ కౌంట్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. ఇచ్చిన డేటా ఫ్రేమ్‌లో ఏముంది అంటే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. గ్రేట్ ప్రొడక్ట్ అండ్ గ్రేట్ సపోర్ట్. నెక్స్ట్ వన్ గుడ్ వాల్యూ. సో ఇక్కడ str.countలో ఏమిచ్చాం? గ్రేట్ అని ఇచ్చాం. సో ఈ గ్రేట్ అనేది ఇచ్చిన స్ట్రింగ్ మొత్తంలో ఎన్నిసార్లు రిపీట్ అయిందో అని చెప్పి దాని యొక్క కౌంట్‌ని మనకి రిటర్న్ చేస్తదనమాట. సో ఇక్కడ గ్రేట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ కాబట్టి 2 అని వచ్చింది. అండ్ కింద దాంట్లో మనకి గ్రేట్ అనే లేదు కదా! అందుకే 0 అని రిటర్న్ చేసిందనమాట. సో ఇవి కొన్ని అడ్వాన్స్డ్ మెథడ్స్. క్లియర్? సో ఇవి కంప్లీట్‌గా కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ మనం ఎలా డేటా ఫ్రేమ్ మీదకి అప్లై చేయాలని క్లియర్‌గా అర్థమైంది కదా! సో ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటది పాండాస్ మీద. తర్వాత ఒక 2 ఆర్ 3 వీడియోస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే. అలానే నా ఈ కంటెంట్ గనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.